I want us to look at in John chapter 5 today. మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని మనం చూసుకుందామండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి మీరు బైబిల్ తెరిచి చూడాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. And if you would, let's read verse 1, uh, 1 through 6. మరి ఆ యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదువుకుందామండి. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెథెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తు వాడైనా బాగుపడును. కనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషులుండెను. యేసు వాడు పడినట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడు కోరుచున్నావా అని వాడిని అడగగా. ఆమేన్. హల్లెలూయా. We've heard this story all our life if we've been in church. మరి మనం ఈ యొక్క మరి విషయాన్ని మరి మరి చాలా సార్లు మరి మనం విని ఉంటాం. And what we have to get in our mind is the picture of this pool of water. మరి ఇక్కడ మనం ఈ విషయం చదివేటప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్లు గురించి మనం ఆలోచిస్తాం. నీరు ఎంత ప్రత్యేకమైంది అనేటువంటి దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. And it says that it is near the sheep gate of the temple. మరి అది ఒక మరి గొర్రెల ద్వారము దగ్గర అది ఉన్నది అనేటువంటిది అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. Now it is also surrounded by big colonnades which appears to have a top on it. మరి అది ఎలాంటిదంటే మరి అక్కడ మరి ఒక మంటపము మరి చాలా ఒక చివరగా మరి గొర్రెల దొడ్డి ఆ యొక్క మరి దానికి ఒక మంటపం లాగా కట్టినటువంటి ప్రాంతంలో ఉన్నది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నామండి. It didn't say it was inside the temple walls. It just said it was near the sheep gate. మరి అది అక్కడ గొర్రెల ద్వారము దగ్గర అంటే మరి ఆ యొక్క యెరూషలేములో ఆ యొక్క ఉన్నది అది గొర్రెల ద్వారానికి దగ్గరలో ఉంది అనేటువంటిది మనం చూస్తున్నాం. And the pool, it has been found, had some kind of upstream of water, maybe over a little hot spring flowing through it. మరి ఒక మంటపం ఆ యొక్క మరి కోనేరు ఉన్నది. మరి అక్కడ మరి ఆ మంటపంలో మరి నీరు ఉబికేటువంటి ఆ యొక్క మరి విధంగా అక్కడ నీరు పైకి వస్తూ ఉన్నటువంటి ఒకవేళ ఆ యొక్క మరి ఆ యొక్క మరి పరిస్థితి దేవుడు ఆ యొక్క సృష్టిలో మరి కలుగజేసినటువంటి విధంగా నీరు పైకి ఉబ్బుతూ ఉండొచ్చు. But when that air would bubble up into the spring, people thought it was an angel. మరి అయితే ఆ నీరు అలా ఉబుకుతూ వస్తూ ఉన్నప్పుడు ఒక మరి చిన్న చిన్న బుడగలు వస్తూ ఉన్నప్పుడు ప్రజలు చూసినటువంటి వారు అందరూ ఏమనుకునేవారంటే అక్కడ ఒకవేళ దేవదూత ఉండేదేమో, ఆ దేవదూత ఉండడం వల్ల ఆ యొక్క మరి ఆ యొక్క బుడగల్లాగా వస్తుందేమో అని అనుకుంటూ ఉండేవారు. And so people would bring their sick and invalid people, paralyzed, and they would lay around the pool all the time waiting for the bubbling to come up. మరి ఆ యొక్క మరి ప్రజలందరూ కూడా తమ వారి యొక్క మరి ఆ యొక్క ఎవరైతే స్వస్థత లేని వారు ఉన్నారో, ఊచకాలు చేయగలవారు, మరి అనేకమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి వారు ఉన్నారో ఎప్పుడైతే ఆ బుడగలు వస్తాయో ఆ దేవదూత నీళ్లు కదిలించింది అనుకునే సమయానికి వారు మొదట వెళ్ళడానికి వారు ప్రయత్నం చేసేవారండి. All of the invalids and the people that brought them believed that there was healing power coming out of that pool. మరి ఆ యొక్క మంటపంలో నుంచి కోనేరులో నుంచి మరి ఆ యొక్క చాలా శక్తివంతమైనటువంటి దేవదూత కదపడం ద్వారా మరి ఆ యొక్క స్వస్థత జరుగుతుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వారందరూ పరిసయ్యులు, శాస్త్రులు, ఆ యొక్క దేవాలయంలో వారందరూ కూడా నమ్ముతూ ఉండేటువంటి వారు.
So their faith must have been bringing healings to people. మరి వారి విశ్వాసం ఎలా ఉండేదంటే మరి ఆ యొక్క రోగులను స్వస్థపరచడం మట్టుకు మాత్రమే వారు నమ్ముతూ ఉండేటువంటి వారు రోగులు స్వస్థపడతారు అనేటువంటిది వారు కళ్ళారా చూశారు కూడా. So here Jesus is walking by that pool one day. మరి అయితే వారు ఆ దినం ఒక దినమందు యేసయ్య మరి ఆ యొక్క కోనేరు దగ్గరికి, బెతస్దా అనే కోనేరు దగ్గరికి ఆయన నడుచుకుంటూ వస్తా ఉన్నారు. This goes along with my belief that Jesus did not know what was going to happen as he went through life every day. మరి నేను నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైనా కార్యానికి ఆయన ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ జరగబోయేటువంటి కార్యము మరి ఏం జరగబోతుంది అనేటువంటిది ఆయనకు ముందుగానే తెలిసి ఉంటుంది అని నేను అనుకుంటాను. When he was in Jerusalem, he went to the temple every day to teach the people. మరి ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు ఆయన దేవాలయానికి వెళ్ళేటువంటి వారు ప్రతిదినం అక్కడ కనబడినటువంటి వారందరికీ కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండేటువంటి వారని నేను అనుకుంటాను. He would pass sick people and people in need everywhere he went. మరి ఆయన దేవాలయం చుట్టుపక్కల ఆయన వచ్చినటువంటి వారిని అందరినీ కూడా ఆ వ్యాధిగ్రస్తులైనటువంటి వారిని అలాగే మరి ఆ దేవుని దర్శనానికి వచ్చినటువంటి వారందరినీ కూడా ఆయన మాట్లాడుతూ పలకరిస్తూ వారి వ్యాధిగ్రస్తులందరినీ కూడా ఆయన స్వస్థపరుస్తూ ఉండేటువంటి వారని నేను అనుకుంటాను. But he didn't heal or touch or speak to everyone. మరి ఆయన మరి చాలా వచ్చినటువంటి వారందరితో కూడా మరి ఆయన మాట్లాడడానికి సమయం సరిపోకపోవచ్చు, అందరినీ కూడా ముట్టుకోవడానికి ఆయనకి మరి వీలు కాకపోవచ్చు, కానీ మరి ఆయనకు వీలున్నంత మటుకు ఎంతమందిని అయితే ఆయన తాకగలడో, ఎంతమందిని అయితే ఆయన స్వస్థపరచగలడో, ఎంతమందితో ఆయన మాట్లాడగలడో అందరితో కూడా ఆయన మాట్లాడి అందరినీ కూడా ఆయన స్వస్థపరిచేటువంటి వారు. Even though he was fully God, he was fully man, dependent upon God. మరి ఆయన మరి పూర్తిగా ఆయన దేవుడు, ఆయన అయినప్పటికీ ఆయన ఈ లోకానికి వచ్చినాడు, పూర్తిగా ఆయన మానవుగా వచ్చాడు కాబట్టి ఆయన ప్రతి విషయంలో కూడా తన తండ్రి అయినటువంటి దేవుని మీద ఆయన ఆధారపడి ఆయన చిత్త ప్రకారమే కార్యాలను జరిగిస్తూ ఉండేటువంటి వారు. And so as he's walking by this pool and all of these people are laying around waiting for the water to be bubbled so they could go in for a healing. మరి అక్కడ మరి దేశయ్య మరి ఆ మార్గంలో ఆయన వస్తూ ఉండగా మరి అందరూ కూడా అక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా మరి ఎప్పుడు దేవదూత కదుపుతుందా, ఎప్పుడు మనం వెళ్ళి మొదట దిగి మనం స్వస్థపడదామా అనే ఆతృతలో వారందరూ ఉండడాన్ని గమనించారు. There is one invalid, disabled man that caught his attention that the Holy Spirit said, "This will glorify God." మరి అక్కడ మరి ఎంతో మరి కాలం నుంచి మరి 38 సంవత్సరాల నుంచి మరి అక్కడే ఉంటూ మరి స్వస్థత పడలేకుండా మరి ఎవరు కూడా మరి ఒక కుంటివాడైనటువంటి ఒక ఆయన మరి ఆయనను స్వస్థపరచాలని ఆ రోజు దేవుని చిత్తమైందని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. The diagnostic that's keeping it from being found, please. Sure. Thank you. I'm not in it. Okay. థాంక్ యూ. Okay. And so Jesus walks by this man, and of course he's laying there. He's been there 38 years as an invalid. మరి ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటిది మనం గమనించినట్లయితే ఆయన ఆ విధంగా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కానీ 38 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆ విధంగా కోనేరు దగ్గర ఉండి ఆ యొక్క స్వస్థపరచబడాలని ఆయన కోరుకుంటున్నాడు అనేటువంటిది ఆయన స్థితిని వాక్యంలో మనం చూస్తున్నామండి. So it says in verse 6 that when Jesus saw him laying there, he inquired, he learned that he'd been there for a long time. మరి 6వ వచనంలో మనం చూసినట్లయితే యేసు మరి వారి ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని ఆయన గమనించి మరి అతను బహుకాలం నుంచి ఆ విధంగా అటువంటి స్థితిలో ఉన్నాడని తెలిసి మరి ఆయన అతని దగ్గరికి వెళ్ళాడు, అతనితో మాట్లాడాడు, అతన్ని స్వస్థపరిచాడు అనేటువంటిది మనం చూస్తున్నామండి. Now I want you to get the picture of the man laying on the steps, and he's watching the pool. His eyes are very intent, so that possibly he could roll over and get into the water when it was stirred.
మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరి మనం గమనించినట్లయితే అతను ఆ యొక్క మరి కోనేరు ఎప్పుడు మరి అది ఆ యొక్క దేవదూత నీళ్లు కదుపుతుంది అనేటువంటి సమయం కొరకు ఆ కనిపెడుతూ నేనే మొదట పడి నేనే స్వస్థపడాలి అనేటువంటి ఆతృతలో ఆ వ్యక్తి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. And so this man that's walking by him, he was not looking at Jesus, he was looking at the pool. మరి ఆ యొక్క మరి యేసయ్య మరి తన ప్రక్కగా వస్తూ ఉన్నటువంటి సమయంలో మరి ఆ వ్యక్తి మరి ఆ యొక్క స్వస్థపరిచే యేసయ్యను చూడట్లేదు కానీ ఆ యొక్క దేవదూత ఎప్పుడు కదుపుతుందా నీటిలో ఎప్పుడు పడదామా అనేటువంటి దాని మీద అతను ధ్యాస అంతా ఉన్నదండి. And it's real interesting that he's so focused on the pool that when Jesus asked him the question, do you want to get well? మరి ఆయన మరి ఆ విధంగా మరి ఆ యొక్క మరి మరి ఆ కోనేరు దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు అతని దగ్గరికి వచ్చి అతని దగ్గర ఆగి మరి నీవు స్వస్థపడ కోరుచున్నావా అని ఆ యొక్క వ్యక్తిని అడిగినట్లుగా మనం చూస్తున్నామండి. The man had no idea that he could be healed except getting in that pool of water. మరి అతనికి మరి యొక్క స్వస్థపరిచేటువంటి విషయము మరి ఆ యొక్క మరి కోనేరులో దిగడం ద్వారా మాత్రమే స్వస్థపరచబడగలను అనే విషయం తప్ప మరి యేసయ్య అతను స్వస్థపరిచాడన్న విషయం అతనికి తెలియదండి. Read verse 7. మరి ఆ యొక్క మరి 7వ వచనం మరి చదువుదామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఆమేన్. See, the man only saw problems. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసయ్య స్వస్థపరిచే యేసయ్య తన దగ్గరకు వచ్చాడనే విషయం తెలియక అతను తనచున్నటువంటి సమస్యల వైపే ఇంకా చూస్తూ ఉన్నాడు. వాటినే ఆ యొక్క యేసయ్యకు తెలియజేస్తూ ఉన్నాడు. He could not see that there was any other solution but getting in the water. మరి ఆ యొక్క నీటిలో మరి ఆ దేవదూత కదిపినప్పుడు నీటిలోకి దిగడం ఒక మాత్రమే తప్ప ఆ విధానం ద్వారా స్వస్థపడుతాను తప్ప ఇంకా వేరే మార్గమే లేదు అనుకుంటున్నాడు ఆయన. There is a fine line between us staying focused on a point and seeing what the whole picture is. మరి ఈ విధంగా మరి అతను ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా కూడా మరి అతను ఆలోచన విధానము మరి ఎలా ఉంది అనేటువంటిది మనం ఆ యొక్క మరి దృశ్యాన్ని మరి ఆ యొక్క బైబిల్లో వివరించినటువంటి ఆ యొక్క వివరణను బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. And so we get this tunnel vision to where we can't see what God really wants to do in our lives because we're only looking at one thing. మరి ఆ విషయంలో అదే విధంగా ఆ రోగి ఎలాగైతే ఆలోచిస్తున్నాడో అదే విధంగా మనం కూడా చాలాసార్లు ఆలోచిస్తాం. మరి ఆయన దేవుని ఆలోచన వేరేగా ఉంటే మన ఆలోచన మాత్రం వేరే దాని మీద మనం ఆ యొక్క చూసేవారుగా మనం ఉంటామండి. And I saw just a minute ago where Harvard Ware said his electricity had been disconnected. మరి కొద్దిసేపు క్రితం మరి హరిద్వార్ గారు మరి చెప్పారు నా ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ అయిపోయింది అని చెప్తున్నారు. Was it disconnected because the power company has shut the power down in the whole area? Or were you short money and couldn't pay it? మరి ఒకవేళ కరెంట్ ఎందుకు పోయిందంటే ఒకవేళ ఆ యొక్క ఆ ఏరియా అంతా కూడా కరెంటు సప్లై ఆపేయడం వల్ల కానీ లేకపోతే ఆయన బిల్ పే చేయకపోవడం వల్ల వాళ్ళు కరెంట్ తీసేయడం కానీ జరిగి ఉండొచ్చు. And so we don't want to just get focused like on Herod Ware's him on the power off. We need to focus on how can God provide for that power to be reconnected. మరి మనము ఆ యొక్క ఎందుకు మరి ఈ మాట మీకు చెప్తున్నానంటే మన ఆలోచన కూడా ఎప్పుడు మరి మన దగ్గర ఏది లేదు మరి అనేటువంటి దాని మీద కాకుండా మరి ఆ యొక్క దేవుడు ఒకవేళ మరి ఆ యొక్క కరెంట్ లేకపోయినా కూడా మనందరం కలిసి మరి ఆ యొక్క మీటింగ్లో పాల్గొనడానికి ప్రభు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. This man was focused only on getting in the pool. మరి ఇక్కడ ఈ యొక్క వ్యాధిగ్రస్తుడు 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడుగా ఉన్నటువంటి ఈయన
మరి ఆ కోనేరులోనికి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నది కానీ యేసయ్య స్వస్థపరిచే యేసయ్య నా పక్కనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తించలేకపోతూ ఉన్నాడు. And this is so similar to when Peter was going into the temple and the man was there that was an invalid in Acts chapter 3. మరి ఈ యొక్క మరి అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మరి మరి ఆ దేవాలయం దగ్గర ఆ యొక్క భిక్షగాడు మరి ఎలాగైతే మరి మాట్లాడుతూ ఉన్నాడో మరి అప్పుడు పేతురు భక్తుడు ఎలాగా మరి వారికి సమాధానం ఇచ్చాడో, పేతురు యోహానులు మరి వారితో ఏ విధంగా మాట్లాడారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Brother who just left, God bless you. మరి అపోస్తల thank you so much Apostle Otabel, thank you so much for joining with us. See you again, sir. In chapter 3 of Acts, looking down to verses 3 to 5, if you would read that. మరి అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం చూసినట్లయితే, పేతురు యోహానులు దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు మా యొద్ద ఏమీ దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారు నా వద్ద లేవు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నామండి. In this situation, the beggar was begging for money, and he's sitting here, and as people came up, he would beg, and he would go to the next person and beg, and the next person and beg. He didn't care who that person was. మరి ఇక్కడ మరి యొక్క భిక్షగాడు మరి దేవాలయం దగ్గర ఉన్నటువంటి భిక్షగాడిని గురించి మనం చూసినట్లయితే ఆయన ఎవరైతే దేవాలయానికి వస్తున్నారో వారిని అడుగుతున్నారు. మరి అతని తర్వాత ఎవరొస్తే వారిని అడుగుతా ఉన్నాడు, అతని తర్వాత ఎవరొస్తే వారిని అడుగుతా ఉన్నారు. ఆ వచ్చే ఆయన ఎవరు అనేటువంటిది ఆయన గమనించట్లేదు. ఆయన పని ఏంటంటే వచ్చినటువంటి వారిని అడగడం ఒకటి మాత్రమే ఆయన చేస్తా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. But this was one where the Holy Spirit told Peter, this will be for the God's glory. మరి మరి ఈ విషయము మరి మరి దేవుడు మరి అటువంటి వారి జీవితాల్లోనే ఎందుకు ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడంటే మరి వారు మరి యోచించిన విధంగా, వారు తలంచిన విధంగా వారి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించడానికి కేవలము దేవునికి మహిమ కలగడానికి మాత్రమే దేవుడి కార్యాలన్నీ జరిగిస్తా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And so when that man was sitting here and Peter got even with him, the man took his eyes off of Peter and looked at the next people coming. మరి అతను అలవాటుగా మరి ఆ భిక్షగాడు మరి పేతురుని అడిగాడు. పేతురుని అడిగినట్లయితే ఏమైనా ఇస్తాడని ఆయన చూశాడు. మరి ఆయన ఏమి ఇవ్వలేదు. మరి ఆయన అలవాటుగా వెనకాల ఉన్నటువంటి వ్యక్తిని ఆయన అడగడం ప్రారంభించాడు. And Peter is here, and here's the man, and Peter says, look at us. మరి వీరిద్దరూ దాటిపోయిన తర్వాత వేరే అతని వైపు అతను చూస్తూ వారి వైపు దృష్టి కేంద్రీకరించినప్పుడు పేతురు అంటా ఉన్నాడు, ఇదిగో బాబు మా వైపు చూడు అని పేతురు గారు అతను పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. Take your eyes off of what you're looking at and look up at us. మరి నువ్వు వేరే వారి వైపు నువ్వు సహాయం కోసం చూస్తున్నావు కానీ నువ్వు మేము దాటిపోయామని మమ్మల్ని వదిలేసావు కానీ మా వైపు చూడు, మేము మీకు ఇంకా శ్రేష్టమైన దాన్ని మేము ఇవ్వగలిగే సామర్థ్యం మా దగ్గర ఉంది అని ఆయన వారితో చెప్తా ఉన్నాడండి. But what he was thinking they were about to give him was nothing at what God wanted to do in his life. మరి ఏదైతే మరి అతను కోరుకోవాలనుకున్నాడో మరి అతను అంతకన్నా శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని దేవుడు అతను ఎప్పుడు కూడా ఊహించని తలంచినటువంటి గొప్ప స్వస్థతని మరి ఆ గొప్ప విడుదలని మరి అతనికి అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయం అతనికి ఏమీ కూడా అసలు అతను ఆలోచించలేదు, అనుకోలేదు అనేటువంటిది మనకి అర్థమవుతుందండి. He was expecting a few dollars in his hand. మరి ఆయన తన చేతిలో ఉన్నటువంటి వేరే ఆయన కొంత డబ్బులు ఇస్తాడు, కొంత మా యొక్క సొమ్ము ఇస్తాడు అనేటువంటిదే అతను చూస్తా ఉన్నాడు. But what he got, read verse 6. మరి చూడండి ప్రియులారా, వాళ్ళు ఎందుకు చూడమంటున్నారు అనేటువంటిది మనం చూసినట్లయితే 6వ వచనంలో మనం చూస్తే, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని
నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Hallelujah. హల్లెలూయా. థాంక్యూ జీసస్. This man got the ultimate gift of healing and finding out who the Messiah is. మరి ఆ యొక్క దేవుణ్ణి ఆ యొక్క కనుగొనే విషయంలో దేవుడు మరి ఆ యొక్క అతని జీవితంలో అతనికి ఇవ్వాలనుకున్నటువంటి దాన్ని మరి అతనికి ఇచ్చే విధంగా మరి దేవుడు ఆ యొక్క ఒక గొప్ప కార్యాన్ని అతని జీవితంలో కలుగజేశాడండి. And this man, crippled from birth, Peter reached out his right hand and he said, "Here, walk." మరి ఆ యొక్క మరి పేతురు మరి తన చిన్నతనం నుంచి అతను ఏదైతే లేదో, అతని జీవితంలో ఏదైతే అతను కొలువుగా ఉన్నాడో ఆ యొక్క కుంటితనం నుంచి అతను విడుదల చేసి అతను చేయి పట్టుకుని లేపి, ఇదిగో నీవు లేచి నడువు అని అతనితో చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. And then this man went into the temple court shouting and dancing and praising the Lord. మరి ఆ యొక్క అతను ఆ విధంగా మరి అక్కడ నుంచి అతను గంతులు వేస్తూ మరి దేవుని స్తుతిస్తూ మరి అక్కడి నుంచి ఆ దేవాలయంలోంచి పరుగున ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. And all the people looked and said, "Isn't that the man that has been crippled all these years?" మరి అక్కడ చాలా మంది అతను చూసినటువంటి వారు అనుకున్నటువంటి మాట ఏంటంటే, మరి ఈయనే కదా మరి ఆ యొక్క మన చిన్నతనం నుంచి కూడా మనం చూసినటువంటి ఈ యొక్క ఆ యొక్క అస్వస్థత పొందినటువంటి ఆయన ఈయనే కదా అని వారందరూ కూడా అనుకున్నట్టుగా మనం చూస్తున్నామండి. And the story of Peter allowing the Holy Spirit to work through him spread throughout the crowds and the people. మరి ఆ యొక్క పేతురు గారు చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో ఆ యొక్క కుంటివాడు మరి నడవడం అనేటువంటిది మరి అక్కడ జరిగినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఆ ప్రాంతమంతా కూడా మరి వ్యాపించిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. Now when we go back to John chapter 5, we have a few different things that happened with Jesus. మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో మరి మనం చూసినట్లయితే అక్కడ ఇంకా కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు మరి ఆ యొక్క కోనేరు దగ్గర ఉన్నటువంటి అతను 38 సంవత్సరాల నుంచి మరి వ్యాధిగ్రస్తుడు అయినటువంటి ఆయన జీవితంలో జరిగినటువంటి విషయాలు ఎలా జరిగినాయి అనేటువంటి మనం చూస్తున్నామండి. So as we said in verse 7, the man only saw the problem of no one would help him get in the pool. మరి అక్కడ ఉన్నటువంటి ఆయన చూసినటువంటి సందర్భంగా మరి అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు కదా, మరి ఎవరు కూడా మరి నాకు సహాయం చేయడానికి లేరండి, నన్ను నీళ్లు కదిపినప్పుడు మరి ఎవరు కూడా నన్ను ఆ యొక్క కోనేరులోనికి తీసుకుని వెళ్ళేవారు లేరు అని ఆయన చెప్తా ఉన్నారండి. But Jesus and the Holy Spirit and the Father had so much more to happen. మరి ఇక్కడ మరి యేసయ్య మరి ఆ ప్రాంతానికి రావడానికి మరి అతని జీవితంలో మరి ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేయడానికి మరి ఆయన ఇష్టపడినటువంటి దేవుడుగా ఉన్నారండి. And Jesus said to him, "Get up." He had to do one action first. Get up. మరి యేసయ్య అతనితో చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి ఇదిగో నీవు లేచి నడువు, మరి ఆ యొక్క మరి దేవుని ఆ యొక్క కార్యము నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో మరి ప్రభువు మరి ఏదైతే చేయాలని ఆయన ఇష్టపడుతున్నారో అది నీ జీవితంలో జరగబోతుంది ఆయన ఆయన అని చెప్పి ఆయన నువ్వు లేచి నడువు, నీ పరుపెత్తుకుని నడువు అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నామండి. Immediately the man was healed of his paralysis. మరి ఎప్పుడైతే దేవుడు మరి యేసయ్య మరి అతనితో మరి నీవు లేచి నడువు అని ఆయన చెప్పారో వెంటనే ఆయన లేచి నడిచినట్లుగా మనం చూస్తున్నాం. And Jesus then told him, "Pick up, roll up your mat and put it under your arm." ఎప్పుడైతే మరి యేసయ్య మరి తనతో చెప్పి నీ పరుపెత్తుకొని లేచి నడువు అని ఆయనతో చెప్పారో వెంటనే అతను దిగ్గున లేచి 35 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నటువంటి ఆయన వెంటనే లేచి తన పరుపుని చుట్టుకుని ఆయన భుజం మీద వేసుకుని ఆయన వెళ్ళిపోవడం ప్రారంభించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. That could have been the only possession that man had. మరి ఆయనకు కావలసినటువంటిది అవసరమైనటువంటిది
మరి అదే దాని కొరకే ఆయన 38 సంవత్సరాల నుంచి అక్కడ కనిపెడుతున్నాడు అనేటువంటిది ఆ యొక్క దేవునికి మాత్రమే తెలిసిందండి. And so Jesus didn't want him to leave behind his only possession to go and rejoice in his healing. మరి ఆ యొక్క యేసయ్య ఆలోచన ఎలా ఉందంటే, మరి అతను ఆ పరిస్థితిలో నుంచి ఆ రోజులో ఇంకా విడుదలైపోవాలి. ఇంకా తన మిగిలిన జీవితం అంతా కూడా అతను ఎంతో సంతోషంగా, ఆనందంగా అతని జీవితాన్ని జీవించాలి అనేటువంటి ఆలోచన యేసయ్య కలిగి ఉన్నారండి. And then Jesus told him, now walk, show that you've been healed. మరి ఆ యొక్క తర్వాత యేసయ్య అతనితో చెప్పారు కదా, మరి నువ్వు వెళ్ళు, మరి దేవాలయంలో నువ్వు కనపరుచుకో, ఇవ్వాల్సినటువంటి కానుక నీవు ఇచ్చి నేను స్వస్థపడ్డానని నువ్వు ప్రకటించుకో, నీవు ఆ యొక్క చక్కని జీవితాన్ని జీవించు అని అతన్ని పంపించి వేసినట్లుగా మనం చూస్తున్నామండి. And then Jesus kept going. He left the man. He had accomplished what God wanted to happen. And Jesus went on in the temple. మరి ఆ విధంగా చెప్పి మరి ఆయన అతను స్వస్థపరిచిన తర్వాత ఆయన మరి మామూలుగా ఎప్పుడు వెళ్ళినట్టుగానే ఆయన దేవాలయం వైపుగా ఆయన వెళ్ళి ఆయన అక్కడ ప్రజలందరికీ కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి ఆయన ఇష్టపడ్డారండి. But trouble was about to start. మరి ఎప్పుడైతే మరి ఇతను ఆ యొక్క స్వస్థపడ్డాడో అప్పటి వరకు ఏమీ సమస్య లేదు, కానీ ఎప్పుడైతే యేసయ్య వచ్చి ఆ కోనేరులో మరి దిగితేనే స్వస్థపడతారు అనేటువంటి ఆ యొక్క మరి ఆ నమ్మకము మరి ఆ దేవాలయంలో ఉన్నటువంటి వారిలో మరి ఉన్నదో, ఎప్పుడైతే యేసయ్య స్వస్థపరచబడడం ద్వారా మరి ఆ కోనేరు యొక్క అవసరం లేదు అనేటువంటిది మరి నిరూపించారో అప్పుడు సమస్యలు అనేటువంటివి ఆ యొక్క ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నామండి. Because the Pharisees and the Sadducees and the teachers had passed all of these rules and regulations. మరి ఎందుచేతనంటే మరి స్వస్థపరిచే ఆ యొక్క పరిచయాలు అనేటువంటి వారు, సద్దుకయ్యులు అనేటువంటి వారు, ఆ యాజకులు, ప్రధాన యాజకులు వీళ్ళంతా కలిసి మరి ఆ యొక్క లేనిపోని రూల్స్ అన్నీ కూడా, కట్టడలు, ఆజ్ఞలు అన్నీ కూడా పెట్టి మరి ప్రజలందరినీ కూడా వారి కింద బానిసలుగా వారు చూస్తూ ఉండేటువంటి వారు. Read 8, 9, మరి 10 and 11 మరి through 11. మరి ఆ యొక్క 5వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చదువుకుందామండి. యేసు నీవు లేచి పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొని తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పానెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And so now all of a sudden, because this was on the Sabbath and the law, man-made law said you shall not work. మరి ఆ యొక్క వారు చెప్తా ఉన్నారు అక్కడ అతను స్వస్థపడ్డాడు అనేటువంటి దాని విషయం మీద వారు ఆనందపడడం కానీ, వారు ఏ విధంగా కూడా సంతోషించడం కానీ లేదు, కానీ మరి వారు ఆజ్ఞలు నువ్వు ధిక్కరించావు, మరి మనుషుల ద్వారా నిర్ణయించబడినటువంటి ఆజ్ఞను లోబడలేదు కాబట్టి మరి ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటిది అతని మీద రుద్దుతున్నట్టుగా మనం చూస్తున్నామండి. The Pharisees show up, and the only thing they are concerned about is he broke the law. మరి వారికి ఏం కనపడుతుందంటే అతను 35 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడుతూ బాధలు పడుతూ ఆ కోనేరు దగ్గరే ఉండి ఆయన శ్రమ పడ్డాడు అనేటువంటి, ఆయన స్వస్థపడ్డాడులే అని వారు ఏ విధంగా సంతోషపడట్లేదు, కానీ నువ్వెందుకు ఆజ్ఞని మరి వ్యతిరేకించావు, మరి నువ్వెందుకు ఆ యొక్క విశ్రాంతి దినాన్ని పరుపెత్తుకొనకూడదు అనేటువంటి ఆజ్ఞను ధిక్కరించావు, నువ్వు శిక్షార్హుడు అనేటువంటి విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారండి. They didn't care that this man had been miraculously healed. మరి వారు ఈ మనిషి అద్భుత రీతిగా ఈయన స్వస్థపరచబడ్డాడు, ఈయన ఎంతగానో మరి ఎన్నో బాధలు పడినప్పటికీ కూడా ఈయన స్వస్థపరచబడ్డాడు, ఇది గొప్ప అద్భుతం అనేటువంటిది వారు గుర్తించట్లేదండి. You have broken the rules of man. మరి వారు చెప్తా ఉన్నారు కదా, నీవు ఆ యొక్క మరి ఆజ్ఞలు, మరి ఆ యొక్క కట్టడలు, దేవాలయం వారు చెప్పినటువంటివి మరి నువ్వు పాటించట్లేదు అనే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారండి. And here the man looks at them and he says, I don't know who did this to me. మరి అక్కడ అయితే ఆయన చెప్తా ఉన్నారు కదా,
మరి ఈయన మరి ఎలా జరిగిందో నాకు తెలీదు. నన్ను స్వస్థపరిచినటువంటి ఆయన నన్ను ఈ విధంగా చేయమని చెప్పాడు. నన్ను పరిపెత్తుకొని వెళ్ళమని చెప్పాడు. అందుకనే నేను పరిపెత్తుకొని వెళ్ళాను అని వారికి సమాధానం చెప్పాడండి. Because Jesus had gone on into the temple మరి that day. ఎందుకంటే ఇదిగో ఈయనే అని చెప్పడానికి మరి యేసయ్య అక్కడ లేడు గాని, యేసయ్య మరి అక్కడి నుంచి వెళ్ళిపోయి దేవాలయంలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి మరి ఎవరో ఆయనకి తెలియదు, ఆయన స్వస్థపరిచిన ఆయన ఎవరో కూడా ఆయనకి తెలియదు. కాబట్టి నన్ను స్వస్థపరిచిన ఆయన నన్ను పరిపెత్తుకొని వెళ్ళమన్నాడు అనేటువంటి సమాధానం ఆయన చెప్తా ఉన్నారండి. And so later on, Jesus found the man in the temple. And then the man knew that it was Jesus that had healed him. మరి ఆ తరువాత మరి అతను దేవాలయానికి వచ్చి మరి అతన్ని చూసినప్పుడు యేసయ్య ఆయన ఎదురుపడినప్పుడు అప్పుడు ఆయనకు అర్థమైంది మరి నన్ను స్వస్థపరిచింది యేసయ్య అనేటువంటి విషయం. And what is funny about this is that Jesus, and I'm sure the Pharisees were following that man as he went through the temple. మరి ఇక్కడ మనం చూసినట్లయితే పరిసయ్యులు అనేటువంటి వారు మరి అతన్ని వెంబడిస్తా ఉన్నారు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ అతన్ని ఫాలో అవుతూ వెంబడిస్తూ అతను దేవాలయానికి వచ్చినప్పుడు అతను కూడానే వారు వచ్చారు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నామండి. And the funny part is when you see this, it says, "See, you are well again. Stop sinning." మరి ఆయన మరి యేసయ్య మరి ఆయన మరి తర్వాత కొద్ది రోజుల తర్వాత వారు ఎదురుపడినప్పుడు మరి యేసయ్య అతనితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, ఇక మీదట నువ్వు పాపము చేయొద్దు అని ఆయన అతనితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. The teachers and the Pharisees had taught that if you are paralyzed or have a disability, it is from a sin that you committed or your parents committed, and you were punished for it. మరి ఆ యొక్క పరిసయ్యులు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీవు ఈ విధంగా ఆ యొక్క మరి స్వస్థత లేకుండా మరి పక్షవాతంతో నీవు ఉన్నావంటే, కుంటివాడుగా నీవు ఉన్నావంటే అది నీ తప్పు, నీ పాపమై ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు చేసిన పాపమై ఉండొచ్చు, నీ పితరులు చేసిన పాపమై ఉండొచ్చు, అందుకనే నువ్వు ఈ విధంగా ఉన్నావు అనేటువంటిది పరిసయ్యులు చేసేటువంటి బోధ. Now, I don't know what kind of sin a man could have committed to be paralyzed for 38 years, but according to the Pharisees, he had sinned. మరి ఆ యొక్క ఎటువంటి పాపం మరి చేస్తే మరి ఈ విధంగా పక్షవాతం అనేటువంటి రోగం మరి సంభవిస్తుంది అని మరి ఏ పాపం గురించి వారు చెప్తారో నాకు తెలియదు. కానీ మరి పరిసయ్యులు అయితే వారు చెప్పేటువంటి మాట ఏంటంటే, మరి మీరు కానీ మీ కుటుంబం వారు కానీ ఏదో పాపం చేశారు, అందుకని నీకు శిక్ష వచ్చింది అని వారు చెప్తా ఉంటారండి. But the sin that the Pharisees condemned him for was picking up his mat and walking through the temple. మరి అయితే ఇప్పుడు వారు మరి ఏ విషయంలో అతన్ని మరి ఆ యొక్క దుర్భాషలు ఆడుతూ ఉన్నారంటే, మరి ఆ యొక్క విశ్రాంతి దినం రోజు మరి సబాతు దినం రోజు నువ్వు ఆ యొక్క నీ పరుపెత్తుకుని నువ్వు ఎందుకు నడిచావు, ఆ రోజు ఏం పని చేయకూడదు కదా, అది తప్పు అని మరి నువ్వు ఆజ్ఞను ఎందుకు పాటించలేదు అనేటువంటి విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారండి. And so I can see Jesus standing in the temple court. The man comes up to him. The Pharisees are back here in the crowd. మరి అక్కడ మరి వారు అక్కడ మరి చూసినటువంటి ఆ సమయంలో మరి పరిసయ్యులందరూ కూడా మరి యేసయ్య అతను మాట్లాడుకుంటున్నప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి వారు ఆ మాటలు విన్నారు. పరిసయ్యులు కూడా ఆ మాట విని ఆ ప్రాంతానికి వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన్ని ప్రశ్నించడానికి అన్నట్లుగా వారు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. And I can see Jesus with a little smile on his face. మరి నేను ఆ సమయంలో యేసయ్య జరుగుతున్నటువంటి ఆ యొక్క విషయాన్ని అంతా చూసి మరి ఆయన చిన్నగా నవ్వుకొని ఉండొచ్చు అని నేను అనుకుంటాను. And he's saying, now look, God saw fit to heal your body. మరి ఆ యొక్క విషయాన్ని బట్టి దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మరి దేవుడు మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా ఆయన దూరపరచగలడు. మనకున్నటువంటి ప్రతి ఆ యొక్క మరి ఆ రోగాన్ని నుంచి కూడా ఆయన మనల్ని విడుదల చేయగలడు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు అనేటువంటిది మనకు చెప్పాలని దేవుడు యేసయ్య ద్వారా మనకు తెలియజేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారండి. And I can see him looking at those Pharisees and teachers and saying,
now that you've committed this great sin of carrying your mat, you need to stop sinning. మరి ఆ యొక్క మరి ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసయ్యులు మరి నువ్వు ఇక మీదట పాపం చేయకు అని ఆయన చెప్తూ ఉన్నప్పుడు మరి వారు అనుకున్నటువంటి విషయం ఏంటంటే ఒకవేళ పరిపెత్తుకుని నడచమనేటువంటి పాపం ఇతను చేశాడు కాబట్టి ఇతను విశ్రాంతి దినాన్ని పాటించలేదు కాబట్టి మరి ఈ యేసయ్య ఇతన్ని గద్దిస్తున్నాడు అనేటువంటిది వారు పరిసయ్యులు అనుకున్నారండి. And so stop sinning, which got you healed, or something worse can happen to you. మరి ఆ యొక్క మరి యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నీవు స్వస్థత నొందిటివి, నీవు ఇక మీదట పాపం చెయ్యొద్దు, ఒకవేళ నువ్వు పాపం చేసినట్లయితే ఇంకా నీకు ఘోరమైనటువంటి కార్యం నీకు ఆ యొక్క రోగం నీకు రావచ్చు అనేటువంటి విషయం ఆయన తెలియజేస్తా ఉన్నారండి. And so as he's telling this to the healed, paralyzed man, the Pharisees hate him worse. మరి ఈ విధంగా యేసయ్య మరి అనేక మందిని ఆయన పాపముల నుంచి క్షమించడం ద్వారా, రోగముల నుంచి స్వస్థపరచడం ద్వారా వారిని అనేక మంది పక్షవాయువు గల వారిని ఆయన మరి ఆ యొక్క మరి బాగు చేయడం ద్వారా, వారిని మామూలు వారిగా చేయడం ద్వారా పరిసయ్యులు శాస్త్రులైనటువంటి వారు యేసయ్యను ఎంతగానో వారు ద్వేషించారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. There is another healing in the scriptures where the man went back to the Pharisees. He was questioned by the Pharisees. మరి ఆ యొక్క వ్యక్తిని ఇక్కడ మరి ఒక గుడ్డివాడైనటువంటి ఆయన మరి చిన్న యవనస్తుడైనటువంటి ఆయన మరి స్వస్థపడినప్పుడు కూడా ఈ విధంగా పరిసయ్యులు శాస్త్రులు మరి అతని కుటుంబాన్ని అనేక ప్రశ్నలు వేసి విసిగించినట్లుగా మన వాక్యంలో మనం చూస్తున్నామండి. And this man who was healed miraculously had a boldness from God. మరి ఈ యొక్క గుడ్డివాడు, యవనస్తుడైనటువంటి గుడ్డివాడు, పుట్టి గుడ్డివాడు, మరి ఆయన మరి స్వస్థపడిన తర్వాత మరి ఆయన ఎంతో ధైర్యంగా మరి దేవుణ్ణి ఆ యొక్క మహిమను ఆ యొక్క అందరి ఎదుట మరి బహిరంగంగా చెప్పడం కొరకు మరి దేవుడు ఆయన జీవితంలో ఆ కార్యం చేస్తాడు అనేటువంటిది మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. And he said to the Pharisees, it was Jesus that healed me. Do you want to believe in him too? మరి ఆయన చివరగా ఆయన యవనస్తుడు వారిని అడుగుతా ఉన్నాడు కదా, ఇదిగో పుట్టి గుడ్డివాడినటువంటి నన్ను యేసయ్య స్వస్థపరిచాడు, మరి మీరు కూడా మరి ఆయన నమ్ముకోవాలనుకుంటున్నారా? ఎందుకు ఆయన గురించి ఈ విషయంలో ఇన్ని విషయాలు మీరు ఎందుకు తెలుసుకుంటున్నారు అనేటువంటిది ఆయన ప్రశ్న వేసినట్లుగా మనం చూస్తున్నామండి. Hey, you want to know all about who did the healing? Do you want to follow him? మరి ఇదిగో పరిచయలారా, మీరు ఎందుకు ఇన్ని విషయాలు నన్ను అడుగుతా ఉన్నారు? మరి నేను గుడ్డివాడినే, నేను పుట్టి గుడ్డివాడినే, యేసయ్య నన్ను స్వస్థపరిచాడు, ఒకవేళ మీరు కూడా యేసయ్యని నమ్ముకోవాలనుకుంటున్నారా, యేసయ్యని వెంబడించాలనుకుంటున్నారా, ఎందుకు నా దగ్గర ఇన్ని విషయాలు మరీ అడిగి తెలుసుకుంటున్నారని ఆయన వారిని ప్రశ్న వేసినట్లుగా మనం చూస్తున్నామండి. Hallelujah. What a boldness. చూడండి ఎంత ధైర్యముగా మరి ఈయన మాట్లాడుతూ ఉన్నాడో. అటువంటి ధైర్యం ప్రభు మనకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And here in the healing at the pool, the man went away and told all of the Jews it was Jesus. మరి ఆయన మరి కోనేరు దగ్గర, బెతస్దా అనే కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి మరి పడి ఉండి స్వస్థత పొందినటువంటి ఈ వ్యక్తి మరి స్వస్థత పొందిన తర్వాత యూదులందరికీ మరి యేసయ్య నన్ను స్వస్థపరిచాడు, ఆయనే నన్ను విడుదల ఇచ్చాడు, మరి ఎవరు కూడా నన్ను మరి స్వస్థపరచలేదు, విడుదల ఇవ్వలేదు అనేటువంటి గొప్ప సాక్ష్యము మరి తెలియజేస్తూ మరి యేసయ్యను మహింపరిచినట్లుగా మనం చూస్తున్నామండి. Praise the Lord. Let us stay focused on Jesus and let the Holy Spirit work through our lives to tell the story and live the story. మరి దేవుని స్తుతించండి. మరి దేవుడు మన జీవితంలో చేసినటువంటి అనేక గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మనం ఇతరులకు తెలియజేయడం ద్వారా, ఇతరులకు సాక్ష్యం ఇవ్వడం ద్వారా అనేక మందికి దేవుని యొక్క మహిమను మనం కనుపరిచే వారంగా, దేవుని యొక్క మహిమను వెల్లడిపరిచే వారంగా ప్రభు మనల్ని నిలబెట్టుకుని వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Hallelujah. Thank you for listening this morning. మరి మీ అందరూ కూడా దేవుని వాక్యము శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి.
మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నదంటే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. మరి అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Any comments, prayer requests, rebuttals? మరి మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే, మరి ఆ యొక్క మీరు ఏమైనా సమాధానం మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు అడగండి. అయ్యగారు మీకు సమాధానం తెలియజేస్తారు. అలాగే వాక్యం మీ జీవితాలకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంది అనే విషయం మీకు తెలియజేయాలన్నా మీరు, అలాగే మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నా కూడా మీరు దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ. సర్వేశ్వరుండు నరరూపమెత్తి గారపు పుట్టెని జన్మించెన్. హల్లెలూయా. ఆనాది వాక్య మాయే నరరూపం నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదంగా ఉన్నది అనేటువంటి విషయం మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి మరి మీరు తెలియజేయండి. మరి అయ్యగారు మరి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. మరి ఈరోజు విన్నటువంటి వాక్యం మన అందరి జీవితాల్లో ఎంతో మరి మరి ఆశీర్వాదకరమైనటువంటి మరి విధంగా ఉన్నదని నేను నమ్ముచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Sweet hour of prayer, sweet hour of prayer. Hallelujah. Thank you, Jesus. Oh, pradhana, supradhana, ni prabhavambu maratuna, na yesunin mukhamukin ప్రణుతింతు నీ ప్రభావం. Sweet hour of prayer, sweet hour of prayer that calls me from a world of care and beats me at my Father's throne. Make all my wants and wishes know. In seasons of distress and grief, my soul has often found relief and oft escaped the tempest's snare by thy return, sweet hour of prayer. Hallelujah. మరి ప్రార్థన మరి అనేటువంటిది మన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేస్తుంది అనేటువంటిది మరి పాట యొక్క అర్థమండి. మరి ప్రార్థన చేద్దాం. మనం అందరం కూడా మన అనేక అవసరతలు మరి మనం వింటా వస్తూ ఉన్నాం. అనేక నెలల నుంచి మరి అనేక సంవత్సరాల నుంచి మరి మన ఆ యొక్క సహోదర సహోదరీలు కోరుచున్నటువంటి ప్రార్థన అవసరతలు, వాటన్నిటి నిమిత్తము మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థన ఎంతో శక్తివంతమైంది. మరి ఆ ప్రార్థన యొక్క శక్తిని మనం కలుగునేటువంటి వారంగా, తెలిసినటువంటి వారంగా మనం కూడా మరి ప్రభువును ప్రార్థన చేస్తూ మరి ప్రభు కొరకు మరి ధైర్యముగా మరి ఆ సాక్ష్యం ఇచ్చేవారుగా మనం ఉండాలి. మరి ఆ విధంగా సాక్ష్యం ఇచ్చేటువంటి అనేకులైనటువంటి వారు లేవాలని మనం ప్రార్థన చేయాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మీరు తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. జాక్సన్ గారు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. బాగున్నారా బ్రదర్? బాగున్నాను సార్. సో చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ సార్తో మాట్లాడతాను. ఓకే సార్. ఓకే. ఓకే. సో
Stephen sir, good morning. Good morning. Good evening. Amos sir. Please pray for my church. So we don't have a church because we run the worship in rented house. Please Okay. pray. Please pray for we may purchase the land for the church construction. Please pray. May God will open door everything. So at a time, and this word of God very encouraging to me. So we learn more things from you. So this is a great opportunity to me. So we are very excited. I am very excited. So I learn more things. So one Thank you. thing, one words focus on. One word is there. No? When we heal, then that is a testimony. We share about people. Then only believe the Lord Jesus Christ. That's wonder. When miracles happen in our life, that's a testimony, great testimony. So Yes. yeah, when we tell the gospel, then they immediately listen the word and they believe Jesus Christ, they come to the Lord Jesus Christ. So Amen. that's a wonder, that's wonder. Thank you for love, thank you for sacrifice, and we are waiting for you to see you face to face. Wonder. Yes, I'm looking forward to that too. Yeah, we will pray. Safe journey, everything. Amen. Just know I am very tall, Amos. Oh. Isn't that right, Jockey? Okay. Oh, yes, yes. Thank you so much for your love. Yes, sir. Praise the Lord. Thank We you. love you, I sir. love y'all too. Yeah, yes, thank you. Praise the Lord. హల్లెలూయా. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మీరు తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. మరి ఆ దైవజనులు ఆమోస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఆయన మరి ఆ యొక్క పరిచర్యలో మరి ఎంతో భారం కలిగి మరి ఆ యొక్క ప్రభు పరిచర్యలో ముందుకు సాగిపోతే అనేక ఆత్మల రక్షణ కొరకు మరి ప్రభు ఇంకను ఆ బిడ్డను మరి తన ఆత్మాభిషేకంతో మరి నింపి బలపరిచి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆయన మార్చుకొని ఆయన వాడుకొని మహిమ పొందాలని మేమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ బిడ్డని మరి అనేక ప్రాంతాల్లో హైదరాబాదు ఆ చుట్టూ సంగారెడ్డి, రంగారెడ్డి మరి Amen. ప్రాంతాలన్నింటిలో కూడా వాడుకొని మరి అంత Amen. మాత్రమే కాకుండా ఇటు మరి మన ఆ ప్రాంతాల ఆ తెలంగాణ ప్రాంతం అంతట్లో కూడా మరి Amen. సహోదరుని బలముగా Amen. వాడుకొని మహిమ పొందాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి Amen. స్తోత్రం. హల్లెలూయా. Thank you, Jason garu. Thank you. సార్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. Wonderful. Okay, praise Lord. సార్. మరి చక్కని మాటలు చెప్పినటువంటి అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఇంకా మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మరి మీరు తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సుప్రార్థన నీ ప్రభావంబు మరతునా నా యేసునిన్ ముఖాముఖిన్ నే ప్రాణుతింతు నీ ప్రభన్ నా ప్రాణమౌ సుప్రార్థనా నీ ప్రేరణంబు చేగదా నీ ప్రేమధార గ్రోలుదున్ ఓ ప్రార్థనా సుప్రార్థనా. హల్లెలూయా. Hallelujah. Thank you, Jesus. హల్లెలూయా. మన ప్రార్థనలన్నీ కూడా ఆయన వినేటువంటి దేవుడు. వాటన్నిటికి కూడా ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా ఆయన మనకు అనుగ్రహించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి ఆయన మరి మీకేమన్నా మరి ప్రార్థన అవసరం ఉంటే తెలియజేయండి. ఎందుకంటే ఈరోజు మరి త్వరగా వెళ్ళిపోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన వేరే ప్రాంతంలో ఉన్నారు. మరి ఆయన ఈరోజు మరి అక్కడి నుంచి ఆయన ఆఫీస్ నుంచి కూడా మరి మనకు వాక్యం అందజేయడానికి వచ్చారు. కాబట్టి మనం ఎక్కువసేపు ఆయన ఉండరు. మరి త్వరగా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మరి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
Thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you. యేసయ్యా 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 ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ ఓ glory to God hallelujah hallelujah thank you Well, Brother Jockin, can we close with prayer Yes. so I can get back to work? yes sir okay please pray. Father, it is a glorious day when we can get together with brothers and sisters in the Lord. ప్రభువా మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మరి నీ ప్రియమైన సహోదరులతో నాయన నీ బిడ్డలతో నాయన నీ సన్నిధిలో మేము కనిపెట్టే భాగ్యాన్ని మాకు ఇచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు I thank you that we can see in your word how Jesus trusted you through the Holy Spirit. నాయన మరి ఈ యొక్క నాయన మరి మీ వాక్యం ద్వారా మరి మీ యేసయ్యే మా జీవితంలో సమస్తాన్ని చేయగలరు అని యేసయ్య మీదే మా యొక్క దృష్టిని మేము ఉంచాలి అనేటువంటి విషయాన్ని మాకు చక్కగా చెప్పారా మీకు వందనాలు స్తోత్రాలు And we are to follow in his footsteps, trusting you through the Holy Spirit. ప్రభువా మరి ఎలాగైతే యేసయ్య మరి లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఎలాగైతే నడిపించినప్పుడు ఆయన కార్యాలు జరిగించారో అలాగే మేము కూడా మరి పరిశుద్ధాత్మను మేము ఆ పరిశుద్ధాత్మ నడిపించిన విధంగా మరి ధైర్యంతో మేము మరి నీ కొరకు సాక్షులంగా నీ మహిమ కొరకు ఈ లోకంలో జీవించడానికి మాకు నేర్పించమని మనవి చేసుకుంటున్నాం Please guide us to be obedient to you in everything we are allowed to do. ప్రభువా మరి మా జీవితంలో నాయన మీరు ఏదైతే మరి మాకు చేయమని చెప్పారో మరి ప్రతి దానికి మేము చేయడానికి మమ్మల్ని మేము సమర్పించుకొని మీకు విధేయత చూపిస్తూ లోబడుతూ మేము ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం And as we repent, that you will grant us forgiveness and that we will forgive others as you forgive us. ప్రభువా మీరు మమ్మల్ని ఎలాగైతే మరి మీరు క్షమించారో మరి ఇతరులను కూడా మీరు అలాగే క్షమించమని మీరు మమ్మల్ని ఎలాగైతే ప్రేమించారో ఇతరులను కూడా మేము అదే ప్రేమతో ప్రేమించాలని మీరు చెప్పారు మేము కూడా అదే విధంగా మీ వలే ప్రేమించే వారంగా క్షమించే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం And our purpose in life will not be to focus on all of the trials and tribulations and power out, but to focus on you and your will. ప్రభువా మరి నాయన మా యొక్క ఆలోచన ఏది కూడా మరి మా చుట్టూ ఉన్న పరిస్థితులు కరెంటు ఉంది లేదంటే నెట్ పోయింది నెట్ వచ్చింది ఇనేటువంటి వాటి మీద కాకుండా నాయన మరి ఆ యొక్క నీ మీద మేము దృష్టి నుంచి నాయన అన్ని పరిస్థితుల్లో నీ వైపు చూసే వారంగా నీవు చెప్పినటువంటి విధంగా మేము నడుచుకునే వారంగా మేము మరి మీ కొరకు ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం And I want to lift up Amos and his congregation and his families. They are seeking to get out of a rented building and buy land and build a church. నాయన నీ ప్రియ బిడ్డ ఆమోస్ గారు నాయన ఆయన హృదయాభిలాష నాయన మరి ఆ యొక్క ఏదైతే ఉందో మరి ఆ సంఘము నాయన అద్దె ఇంట్లో నాయన మరి ఉన్నదని మరి వారు సొంతంగా స్థలం కొనుక్కుని అక్కడ ఆ యొక్క సంఘాన్ని కట్టాలనేటువంటి ఆలోచనతో ఆయన ఉండగా నాయన మరి ఆయన హృదయాభిలాషని మీరు పూర్తి చేసి నాయన అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేక మందిని రక్షణ వైపు నాయన ఆకర్షించడానికి నాయన బిడ్డను ఒక సాధనంగా నాయన హైదరాబాద్ ప్రాంతంలో మీరు నిలబెట్టి వాడుకోమని మనం చేసుకుంటూ ఉన్నాం We lift up the trip this summer and that you will prepare the way for all of us to glorify you and for people to be healed and saved during that trip.
నాయన మరి రాబోయే మరి ఆ యొక్క మే నెలలో ఆ యొక్క జూను ఆ యొక్క సమయంలో జరగబోయేటువంటి నాయన మరి ఆ భారతదేశంలో చేయాలనుకున్నటువంటి సేవా పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేయండి నాయన మరి ఎక్కడెక్కడ మరి మేము వెళ్ళాలో ఆ యొక్క ఏ ప్రాంతాల్లో మరి నీ వాక్యాన్ని ప్రకటించాలో నాయన మరి ఏం ప్రకటించాలో మీరే మాకు నేర్పించమని మనవి చేసుకున్నాం అన్ని విషయాల్లో నాయన మీరు సహాయం చేయండి అనేక మంది పాపులైనటువంటి వారు రక్షణ పొందడానికి రోగులైనటువంటి వారు స్వస్థత పొందడానికి మీ కార్యాలు జరిగించుకోమని మనవి చేసుకుంటూ ఉన్నాం And we will have the courage not only then but today to walk with you in places that could be the chance for something to go wrong. నాయన మరి ఆ యొక్క నాయన మరి ఇప్పుడు నాయన ఆ ధైర్యము నాయన మేము ఈ రోజు నుంచి కూడా నాయన మేము ఏ ప్రాంతాలకు వెళ్ళాలో మరి అది ఒకవేళ ప్రమాదకరమైనటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా నాయన మరి మాలో ఆ ధైర్యాన్ని మీరు అనుగ్రహించి నాయన అక్కడ ఉన్నటువంటి నశించిపోయేటువంటి ఆత్మ ఎవరో మరి వారి కొరకే మమ్మల్ని పంపిస్తున్నావు అనేటువంటి ఆలోచనతో నాయన మేము ధైర్యంతో నాయన నీ కొరకు నాయన మరి బలముగా నాయన సాహసం చేసి మరి ముందుకు వెళ్ళడానికి నాయన మీరు రక్షించాలనుకున్నటువంటి ఆ ఆత్మలను మేము రక్షించడానికి మీరు సహాయం చేసి నడిపించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. Lord, we just give you all the glory and the praise for all that you do and to encourage us in Jesus' name. Amen. ప్రభువా నిన్ను మా హృదయపూర్వకంగా ప్రేమిస్తూ నాయన మరి మీరు ఏదైతే మేము చేయాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మేము చేయడానికి మేము ఇష్టపడుతూ నాయన మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీ యొక్క చిత్తానికి మేము సంపూర్ణంగా లోబడుతూ మీకే సమస్తవిధమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. Amen. 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 And we will see each of you next Tuesday and Friday. మరి మీ అందరినీ కూడా మరలా వచ్చేటువంటి మంగళవారం శుక్రవారం కలుసుకుంటామండి. అందరికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. God bless. Love each of you. Thank you, sir. Thank you, sir. We love you.